ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సమయంలో వచ్చారేంటి? నిహారిక, ఏం జరిగిందంటే మేము లోపల నుంచి తాళం వేస్తే మీరు బయట నుంచి ఎలా వచ్చారు? మెయిన్ డోర్ ఎలా తెరిచారు? అది మేం తెరిచింది కాదు. ఇక్కడ పూజ గది ముందు ఎందుకు నిలబడ్డారు? ఈ సమయంలో పూజ గది తలుపులు ఎందుకు తెరిచారు? ఎవరు తెరిచారంటే అసలు మీరు ఏం చేద్దామని వచ్చారు? నీ పాటికి నువ్వు వాగుతూనే ఉంటావా? మేం చెప్పేది వినవా? నా దగ్గర అయితే ఏదో ఒకటి చెప్తారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాల్సిన వాళ్ళ దగ్గరే చెప్పండి. అత్తయ్య, మామయ్య, అత్తయ్య గారు, లావణ్యక్క, కృష్ణ, పెద్రాజ్ గారు, అందరూ అందరూ బయటికి రండి, త్వరగా రండి. కృష్ణ, మామయ్య గారు, లావణ్యక్క, వసంతొదిన, అందరూ ఓసారి బయటికి రండి. అత్తయ్య గారు తొందరగా రండి. నిహారికి ఈ సమయంలో అరుస్తుందేంటి? చూద్దాం పద. పదండి పదండి. ఈ టైంలో ఏంటి? చూద్దాం పద. ఈ సమయంలో నా పక్కన ఉండాల్సిన డార్లింగ్ బయటికి వెళ్ళి అలా అరుస్తుంది ఏంటి? అత్తయ్య గారు తొందరగా రండి. చెప్పేది కాస్త వింటావా? నిహారిక, మేము చెప్పేది పద. రే, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నాకు అర్థం కావడం లేదురా. వీళ్ళిద్దరూ ఇంట్లోకి ఎలా వచ్చారు? మీరు ముగ్గురు పూజ గది ముందు ఎందుకున్నారు? పూజ గది తలుపులు ఎందుకు తెరిచారు? అర్ధరాత్రి సమయంలో మీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ ఎవరిచ్చారు? ఇంట్లో ఎవరో దొంగలు పడినట్టు నువ్వెందుకు ఇలా అరిచావు? ఈ సమయంలో మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నిహారిక. అసలేం జరిగిందో చెప్పు. అడుగుతున్నారు కదా, అందరి ప్రశ్నలకి టకటకా సమాధానం చెప్పండి. బహిష్కరణకి గురైన మీరు వేళ్లగాని వేళ్లలో నా ఇంట్లోకి ఎందుకొచ్చారు? అమ్మవారి సమక్షంలో ఎందుకున్నారు? అమ్మా, అసలేం జరిగిందంటే ముందు నేను చెప్తాను, మీరు ఆగండి. అత్తయ్య, నేను మంచినీళ్లు తాగుదామని వచ్చేసరికి వీళ్ళిద్దరూ పూజ గది తలుపులు తెరిచుంచారు. అంటే దాని అర్థం ఏంటి? విగ్రహం దొంగతనం చేయడానికనే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.